మీ అందరికీ నా వందనాలు. మోషే గారంట గొర్రెలు గాయటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పొద మండుతూ ఉంది కానీ ఆ పొద కాలిపోవట్లేదంట. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూసేదను అనుకొనెను. ఆ పొద అగ్ని జ్వాలలతోని మండుతూ ఉంటే మండినా కానీ ఆ పొద కాలిపోవట్లేదంట. ఆ పొదకి ఏమీ కావట్లేదంట. మోషే గారంట అది ఎందుకు కాలిపోవట్లేదు, మండుతున్నా కానీ ఎందుకు కాలిపోవట్లేదు అని చూడటానికి వెళ్ళినప్పుడు దేవుడు ఇది పవిత్రమైన స్థలం, చెప్పులు విడిచి నువ్వు ఎడగరా అని ఒక స్వరం వినపడతా ఉందంట. ఫస్ట్ మోషే గారిని నమ్మటానికి, మోషే గారు దేవుడు ఉన్నాడని నమ్మటానికి దేవుడు ఆ అద్భుతం చేస్తూ ఉంటాడు. పొద కాలుతూ ఉంటుంది కానీ ఆ పొదకు మాత్రం ఏ హాని జరగకుండా కాలిపోకుండా ఉంటుంది. అది మోషే గారు నమ్మటానికి, దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి మోషే గారి ఎదుట దేవుడు ఆ మొదటి అద్భుతం దేవుడు మోషే గారి ఎదుట చేసేవాడిగా ఉన్నాడు. ఆ పొద అగ్ని జ్వాలలతో నిండినా కానీ అది కాలిపోకుండా ఉండటం వల్ల దాన్ని చూసి ఆశ్చర్యపోయి మోషే గారు ఆ వింతను చూడటానికి వెళ్ళేవాడిగా ఉన్నాడు. ఆ అద్భుతం జరగకపోతే మోషే గారు దేవునితోని మాట్లాడకపోయేవాడే. మోషే గారి ఎదుట దేవుడు ఆ అద్భుతం చేసేవాడిగా ఉన్నాడు. ఆ అద్భుతం జరగకపోతే దేవునితోని మోషే గారు మాట్లాడుకోకుండా ఉండేవాడే. దేవుడు ఆ అద్భుతం చేసినప్పుడు మోషే గారు దేవుడు ఉన్నాడని నమ్మేవాడిగా ఉన్నాడు. దేవుడు అంటే ఏందో తెలుసుకోవటానికి, దేవుడు అంటే ఏందో గుర్తించటానికి, దేవుడు ఉన్నాడు అని మనం తెలుసుకోవటానికి దేవుడు మన ఎదుట అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. మోషే గారి ఎదుట కూడా ఇజ్రాయేలీలను రక్షించాలని, అతడు ఇజ్రాయేలీని ఐగుప్తు దేశంలో నుంచి వారిని విడిపించాలని, కనాను దేశానికి నడిపించాలని మోషే గారి ఎదుట దేవుడు ఆ అద్భుతం చేసేవాడిగా ఉన్నాడు. నిర్గమాకాండము 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమీయగా ఏందంట, మోషే గారు దేవునితో మాట్లాడుతూ ఉండంట. నువ్వు నా ప్రత్యక్షమైనవని ఇజ్రాయేలీలకి చెప్పినా కానీ, ఐగుప్తులో నుంచి కనాను దేశానికి నడిపించమని ఇజ్రాయేలీకి చెప్పినా కానీ వారు నా మాట నమ్మరు. మోషే గారు నువ్వు నాకు ప్రత్యక్షమైనవని నేను చెప్పినా కానీ ఎవరు నమ్మరు అని అన్నప్పుడు దేవుడు 2 అద్భుతాలు మోషే గారి ఎదుట చేసేవాడిగా ఉంటాడు. మోషే గారి చేతిలో గొర్రెలు కాసే ఒక కర్ర ఆయన చేతిలో ఉన్నప్పుడు దేవుడు ఆ కర్రని కింద పడేవన్నప్పుడు అది పామైపోతూ ఉంటుంది. ఆ కర్ర దేవుడు ఆ కర్రని కింద పడేవన్నప్పుడు ఆ కర్ర పామైద్ది. మోషే గారు ఆ పామును చూసి పారిపోతూ ఉంటాడు. మోషే గారిని దేవుడు పిలిచి ఆ పాము తోక పట్టుకో అన్నప్పుడు ఆ పాము తోక పట్టుకోగానే కర్ర అయిపోతూ ఉంటుంది. దేవుడు మోషే గారి ఎదుట మళ్ళా 2వ అద్భుతం చేసేవాడిగా ఉండవు. మళ్ళా దేవుడు ఆ చేతిని రొమ్మును అందించుకొని మళ్ళా తీవన్నప్పుడు కుష్టివాది చర్మం వలె అయిద్దనమాట.
మళ్ళా దేవుడు ఆ చేతిని రొమ్మున అందించుకొని మళ్ళా తీవన్నప్పుడు మళ్ళా అది ఆ చర్మం మంచిగా అయింది. దేవుడు అలా మోషే గారి ఎదుట 3 అద్భుతాలు చేసేవాడిగా ఉంటాడు. మోషే గారి ఎదుట కూడా ఇజ్రాయేలీలను రక్షించాలని, అతడు ఇజ్రాయేలీని ఐగుప్తు దేశంలో నుంచి వారిని విడిపించాలని, కనాను దేశానికి నడిపించాలని మోషే గారి ఎదుట 3 అద్భుతాలు చేసేవాడిగా ఉన్నాడు. మోషే గారు కూడా దేవుడు చెప్పమన్న 2 అద్భుతాలు ఇజ్రాయేలీల ఎదుట, అహరోను ఎదుట చేసినప్పుడు ఇజ్రాయేలీలు నమ్మారు. దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేస్తూ ఉంటాడు. ఇజ్రాయేలీల్ని పోనివ్వకుండా హృదయాన్ని కఠినం చేస్తాడు. ఫరో హృదయాన్ని ఎందుకు కఠినం చేస్తాడంటే అతని ఫరో హృదయం కఠినం కాకపోతే దేవుని ఆశ్చర్యకార్యాలు చూడకుండా ఉండేవారే. అందుకే దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేసి ఇజ్రాయేలీల్ని పోనీయకుండా ఉండి మోషే గారితో అనేక రకమైన అద్భుతాలు చేయించి దేవుడు మహిమ తెచ్చుకునేవాడుగా ఉండవు. ఫరో ఇజ్రాయేలీల్ని ఒక మాటకే పంపించినట్లయితే, ఇజ్రాయేలీలు వెళ్ళినట్లయితే, మోషే గారు వారిని ఇజ్రాయేలీని తీసుకొని వెళ్ళినట్లయితే అక్కడ దేవుని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగకుండా ఉండేవే. ఫరో హృదయాన్ని దేవుడు కఠినం చేస్తారు. కఠినం చేసి ఇజ్రాయేలుని పంపించకుండా ఉండి దేవుడు వారి ఎదుట, ఐగుప్తుల ఎదుట, ఇజ్రాయేలీల ఎదుట, మోషే ఎదుట, అహరోను ఎదుట, రాజుగారైన ఫరో ఎదుట, ఆ దేశంలోని ఐగుప్తు దేశంలోని అనేక రకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. ఇజ్రాయేలీలు కనాను దేశానికి ప్రయాణం అయిపోయేటప్పుడు సముద్రం అడ్డుగా వస్తూ ఉంటుంది. దేవుడు కావాలని వారిని ఆ మార్గంలోకి నడిపించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే అక్కడ అద్భుతం చేయాలని దేవుడు నడిపించేవాడుగా ఉంటాడు. మోషే గారు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా, నేను ఏం చేయాలి ప్రభు అన్నప్పుడు, నన్ను అడుగుతావేంది, నీ కర్ర ఉండగా ఆ కర్ర చాపు అది సముద్రం 2 పాయలుగా అయింది అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఫరో సైనికుల ఎదుట, అహరోను ఎదుట, ఇజ్రాయేల్ ఎదుట, మోషే ఎదుట ఆ అద్భుతం చేసేవాడిగా ఉండవు. ఆ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసేవాడిగా ఉండవు. ఆ సముద్రం 2 పాయలుగా చీలి ఎండిన నేలగా అయిందంట. ఆ ఎండిన నేల మీద ఇజ్రాయేలీలు నడిచేవారుగా ఉన్నారంట. ఫరో ఎదుట, మోషే ఎదుట, అహరోను ఎదుట, ఐగుప్తుల ఎదుట దేవుడు అద్భుతాలు చేసేవాడుగా ఉండవు. ఆశ్చర్యకార్యం చేసేవాడుగా ఉండవు. యేసు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక రకమైన అద్భుతాలు చేసేవాడుగా ఉండవు. పక్ష వాయువు గల వారిని బాగు చేసిండు దేవుడు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చిండు. రక్తస్రావం కలిగిన వారిని వాళ్ళని బాగు చేసిండు. దెయ్యం పట్టిన వాళ్ళని వదిలిచ్చిండు దేవుడు. యేసు ప్రభుల వారు చనిపోయిన వారిని లేపేవాడిగా ఉండవు. ఈ భూమి మీదకి యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు ఆయన రకరకాల అద్భుతాలు చేసేవాడిగా ఉండవు. దేవుడు ఉన్నాడు అని మనం నమ్మటానికి దేవుడు మన ఎదుట అనేక రకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. మనం ఆ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు మనం నమ్మి మారు మనసు పొందుకొని పరిశుద్ధంగా జీవించే వారంగా ఉండాలి. యేసు ప్రభుల వారు అనేక రకమైన ప్రాంతాలలోని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు మారు మనసు పొందకుండా ఉండేవారుగా ఉన్నారంట. దేవుడు మన జీవితంలోని ఆశ్చర్యకాలు జరిగిస్తున్నప్పుడు మన ప్రవర్తన మార్చుకోవాలంట. అప్పుడు దేవునికి సంతోషం అనిపిస్తూ ఉంటుందంట. మార్కు సువార్త 8వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక్రియను చూపమని ఆయన అడిగి ఆయనతో తత్కరింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక్రియను అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి
మళ్ళా ధోని ఎక్కి అడ్డంకి పోయాను. యేసుప్రభుల వారిని అంట అద్భుతాలు చేయి, ఆశ్చర్యకార్యాలు చేయి అని యేసుప్రభుల వారిని ఇసుకిస్తామన్నారంట ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు. అప్పుడు దేవుడు అక్కడ ఏ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయకుండా వచ్చిండంట. ఈ ప్రజలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు అడుగుతున్నారు కానీ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించట్లేదు అని దేవుడు ఏడ్చేవాడుగా ఉండంట. యేసుప్రభుల వారు ఎక్కడైతే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిండో అక్కడ ప్రజలు మారు మనసు లేకుండా జీవించేవారుగా ఉన్నారంట. పరిశుద్ధంగా బ్రతకకుండా ఉండేవారుగా ఉన్నారంట. నీతిగా బ్రతకకుండా ఉండేవారుగా ఉన్నారంట. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణము గలవారు మారు మనసు పొందకపోవట వలన ఆయన వారిని ఇట్లు గద్దించెను. అయ్యో కొరేజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములోనూ చేయబడిన ఎడల పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. దేవుడు కొరాజీనా, బెత్సాయిదా ప్రాంతాల్లోని ఎక్కువగా అద్భుతాలు చేసిండంట. చేసినప్పుడు ఆ ప్రజలు మారు మనసు పొందలేదంట. దేవుడు ఎక్కడైతే అద్భుతాలు ఎక్కువగా చేసిండో, ఎక్కడైతే ఆశ్చర్యకార్యాలు చేసిండో అక్కడ మారు మనసు పొందకుండా ఉండేవారుగా ఉన్నారంట. మారు మనసు లేకుండా, పరిశుద్ధత లేకుండా జీవించేవారుగా ఉన్నారంట. యోహాను గారి దగ్గరికి బాప్టిజం తీసుకోవటానికి ఎంతోమంది జనం వస్తున్నారంట. వచ్చినప్పుడు యోహాను గారు అంటాడో, మీరు బాప్టిజం తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం, మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించుడి అని యోహాను గారు ఆ ప్రజలతోని మాట్లాడుతూ ఉండవు. మనం కూడా బాప్టిజం తీసుకున్నంత మాత్రాన, దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన, దేవుడు మన ఎదుట అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసినంత మాత్రాన మనం మారు మనసు లేకుండా జీవించే వారంగా ఉంటే దేవుడు మనల్ని చూసి ఏడ్చేవాడిగా, బాధపడేవాడిగా ఉంటాడు. దేవుడు కన్నీరు కార్చేవాడిగా ఉంటాడు. అందుకే దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించినప్పుడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఇజ్రాయేలీయుల ఎదుట, మోషే గారి ఎదుట, ఫరో ఎదుట, ఐగుప్తుల ఎదుట బహుభయంకరమైన అద్భుతాలు చేసిండు దేవుడు. అయినా కానీ వారు మారు మనసు పొందలే. ఫరో మారు మనసు పొందలేదు, ఐగుప్తులు మారు మనసు పొందలేదు, పొందకుండా ఉండేవారుగా ఉన్నారు. దేవుడు ఫరోని రక్షించాలని, ఐగుప్తులని రక్షించాలని, ఇజ్రాయేలును రక్షించాలని, దేవుడు మోషే గారిని రక్షించాలని దేవుడు వారి అందరి ఎదుట దేవుడు అనేక రకమైన అద్భుతాలు చేసేవాడుగా ఉండవు. దేవునికి అందరూ మారు మనసు పొందాలని, అందరూ పరిశుద్ధంగా జీవించాలని దేవునికి ఇష్టం. ఫరోను కూడా దేవుడిని తృణీకరించలే, ఐగుప్తులని దేవుడు తృణీకరించలే, మోషే గారిని తృణీకరించలేదు, ఇజ్రాయేలుని తృణీకరించలే. దేవుడు వారి అందరి ఎదుట వారు చూడాలని, వారి అందరి ఎదుట ఆశ్చర్యకార్యాలు అద్భుతాలు చేసేవాడుగా ఉండవు. యేసుప్రభుల వారు కూడా అనేక రకమైన ప్లేసుల్లో అద్భుతాలు చేసేవాడుగా ఉండవు. అందుకే మన జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగినప్పుడు మనం మారు మనసు పొందుకునే వారంగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతికే వారంగా ఉండాలి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించే వారంగా ఉంటే దేవునికి సంతోషం అనిపిస్తూ ఉంటుంది. దేవుడు మనల్ని చూసి ఆనందించేవాడుగా, సంతోషించేవాడుగా ఉంటాడు. దేవుడు అందుకే అంటాడు ఒక మాట, పేతురు రాసిన పత్రిక, నేను పరిశుద్ధుని కాబట్టి నన్ను నమ్ముకున్న మీరు పరిశుద్ధులై జీవించుడి అంటున్న దేవుడు, పవిత్రులై జీవించుడి అంటున్న దేవుడు, ఈ లోకానుసారంగా మీరు జీవించొద్దు అంటున్న దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఏంటంట, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులంగా జీవించే వారంగా ఉంటే దేవునికి సంతోషం అనిపిస్తూ ఉంటుందంట. మనలో ఉన్న చెడు లక్షణాలు మానుకున్నప్పుడు దేవునికి సంతోషం అనిపిస్తూ ఉంటుందంట. దేవుడు
ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విని ఐగుప్తు దేశం నుంచి కనానికి నడిపిస్తూ ఉంటాడు. దేవుడు కనాను దేశానికి నడిపించేవాడిగా ఉంటాడు. దేవుడు ఇశ్రాయేలీయుల ఒక్కల్నే రక్షించాలని దేవుడు కోరుకోలేదు. ఇశ్రాయేలును రక్షించాలని దేవుడు ఆశపడ్డం, మోషే గారు రక్షించబడాలని దేవుడు ఆశపడ్డం, ఐగుప్తీల ప్రజలు రాజు అయిన ఫరో గారు కూడా రక్షించబడాలని దేవుడు ఆశ కలిగి ఉండవు. అందుకే దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనం మారు మనసు పొందుకొని పరిశుద్ధంగా జీవించే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.